హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే సాంబార్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నామండి. మరి సాంబార్ని ఎలా తయారు చేసుకోవచ్చో మన వీడియోలోకి అయితే వెళ్ళి చూసేయండి. ముందుగా ముల్లంగి, క్యారెట్, దోసకాయ వీటినైతే పీల్ చేసుకొని చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటుంది. చూడండి, అలా అయితే స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటుంది. ఆ దోసకాయలో లోపల ఉన్న గింజలను అయితే తీసేస్తుంది. టమాటో కూడా కట్ చేసి పక్కనైతే పెట్టుకుంది. మునక్కాయలు కట్ చేసుకుంది. బెండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, వంకాయ ఇవైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంది. ఇది చూడండి, ఇవన్నీ అయితే కట్ చేసిందండి సాంబార్కి కావాల్సినవి. తర్వాత కుక్కర్లోకి అయితే 1.5 గ్లాస్ పప్పు అయితే వేసుకొని బాగా వాటిని అయితే కడుక్కుంటుంది. 1 or 2 టైమ్స్ అయితే బాగా కడుక్కొని స్టవ్ మీద అయితే పెట్టేస్తుంది. తర్వాత పప్పుతో పాటు రైస్ కూడా కడిగి ఇంకో సైడ్ అయితే పెడుతుంది. ఆ రైస్ని మినిమం 1 or 2 టైమ్స్ అయితే బాగా కడుక్కుంటే రైస్ అనేది బాగుంటుందండి. అగోండి, కడుక్కొని ఆ పక్కన స్టవ్ మీద అయితే పెట్టేస్తుంది. తర్వాత కందిపప్పుకి సరిపడగా చింతపండునైతే కడుక్కొని నానబెడుతుందండి. మీ దగ్గర సాంబార్కి చేసుకోవడానికి ప్యాన్ లేదా ఏదన్నా గిన్నె ఉంటే దాంట్లో అయితే చేసుకోవచ్చు. మేమైతే కుక్కర్ గిన్నెలో అయితే సాంబార్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి. అది మరిగిపోయాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. అవి వేగాయి అన్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఆలోగా రైస్ అయితే బాగా ఉడికిపోయిందని చెప్పి ఒక సైడ్ అయితే చేస్తుందండి. అది వచ్చేలోగా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా టమాటోస్ అయితే వేసేస్తుంది. ఆలోగా మా సాయి అయితే అమ్మ అమ్మ అనుకొని ఏడ్చుకుంటూ వచ్చేసాడు. సరే, వాడిని ఎత్తుకొని అయితే ఇవన్నీ ఫ్రై చేస్తుంది. ఏంటబ్బా మా అమ్మ చేస్తుందా అని చెప్పి చూస్తున్నాడు. ఆ టమాటో అవన్నీ కూడా ఫ్రై అయిపోయాక మనం కోసుకున్న వెజిటేబుల్స్ అయితే వేసేస్తుంది. బెండకాయలు అయితే లాస్ట్లో వేస్తుంది. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని ఆ వెజిటేబుల్స్కి సరిపడగా అయితే సాల్ట్ వేసుకుంటుంది. కొంచెం పసుపు కూడా వేసింది. కోసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేస్తుంది. అవి వేశాక కుక్కర్లో పెట్టుకున్న కందిపప్పు అయితే బాగా ఉడికిపోయింది. దానికి ఒక 6 or 7 విజిల్స్ అయితే పెట్టేసిందండి. స్మాషర్తో అయితే ఇప్పుడు బాగా స్మాష్ చేసేస్తుందండి. ఆ కందిపప్పునైతే స్మాష్ చేసుకొని పక్కన పెడుతుంది. ఆలోగా బాగా ఆనియన్స్ అవన్నీ బాగా వేగిపోయాక లాస్ట్లో బెండకాయలను అయితే వేసేస్తుంది. అవి ఒకసారి వేశాక బాగా కలుపుకుంటుంది. అవి కూడా వేగిపోయాక ఈ కందిపప్పునైతే స్మాష్ చేసిన కందిపప్పునైతే వేసేస్తుంది. ఆ తరువాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్నైతే బాగా నీళ్ళల్లో నలిపేసి ఆ వాటర్ని అయితే వేసేస్తుంది. ఆ కందిపప్పుకి సరిపడగా చింతపండు వాటర్ని అయితే వేసేసుకోవాలండి. ఫైనల్గా అయితే సాంబార్ పొడి అయితే యాడ్ చేసేస్తుంది. అది యాడ్ చేశాక అది కలుపుకొని కొంచెం ముందుగా తీసుకున్న కొత్తిమీర అయితే వేసేస్తుంది. అంటే కొత్తిమీర వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే ఆ కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే మానేయొచ్చండి. అది వేశాక ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అక్క అయితే కొంచెం టేస్ట్ చూస్తుంది. అన్నీ అయితే సరిపోయాయి.
బాగుంది అంటుందండి. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. సాంబార్కి కాంబినేషన్లో వడియాలు అయితే వేపాలనుకుంటుంది. చిన్న బాండలు అయితే పెట్టింది స్టవ్ మీద. ఆయిల్ బాగా మరిగిపోయాక వడియాలు అయితే వేసేస్తుంది. ఆ వడియాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతకుముందు మేమైతే తిన్నాము. ఆ సైడ్ బాగా ఉడుకుతుందా లేదా అని సాంబార్ని అయితే కలిపేస్తుంది. ఫైనల్గా అయితే అన్నము, సాంబారు, వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లో అయితే సాంబారు, అన్నం, వడియాలు వేసింది. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. అయితే బాగా నచ్చుతుంది అనుకుంటున్నామండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.